మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. జక్కపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా చిప్పల్తుర్తి పంచాయతీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామ పంచాయతీ వద్ద గల చెత్త ట్రాక్టర్ వద్దకు వెళ్లి పంచాయతీ కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ డీజిల్ లేక నెల రోజుల నుండి గ్రామంలో చెత్త తీయటం లేదని కార్మికులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిపై నిధులు విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు అడగగా నిధులు రావటం లేదని జీతం పోను అప్పు చేసి ఖర్చు పెడుతున్నామని కార్యదర్శి తెలిపారు. హరీష్ రావు ట్రాక్టర్లో డీజిల్ పోయమని చేతకాని పాలన ఎందుకు చేయాలని ఎంతసేపు ఢిల్లీకి ఇంటికి తప్ప సెక్రటరియట్కు నెలకు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి రావటం లేదు. పంచాయతీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు కేటీఆర్, సునీతారెడ్డి, కౌశిక్ రెడ్డిలను అరెస్టు చేయాలనే ఆలోచనలు తప్ప పాలనపై దృష్టి లేదు అన్నారు. బంజారాహిల్స్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని కాలయాపన చేస్తున్నాడు తప్ప గ్రామాల సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. వర్షాకాలం అంటూ వ్యాధులు ప్రబలే దృష్ట్యా తక్షణమే గ్రామ పారిశుద్ధ్య దృష్టి పెట్టి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా దారి మధ్యలో చిప్పల్తుర్తి గ్రామంలో ఆగడం జరిగింది. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ కార్యక్రమానికి వెళ్తూ దారి మధ్యలో చిప్పల్తుర్తి గ్రామంలో ఆగడం జరిగింది. సో ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ను పెట్టి 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీసే పరిస్థితి లేదు. మేము అక్కడికి వచ్చినప్పుడు ట్రాక్టర్ డ్రైవరు, అందులో పనిచేసే కార్మికుడు కూడా అక్కడే ఉన్నారు. వారిని పలకరిస్తే ట్రాక్టర్లో గాసం లేదు సార్, డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్కు గత ఏడాది నర్థం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాలబ్ చేయలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పినామని పంచాయత్ సెక్రటరీ గారు చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలని రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ పెట్టి ఇంటింటికి చెత్త బుట్టలిచ్చి ఊరూరికి డంపు యార్డు కట్టించి స్వచ్ఛమైన పల్లెల్ని కేసీఆర్